కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎందుకనంటే రవి అనేటువంటి గ్రహం 13వ తారీఖు దగ్గర నుంచి 6వ స్థానంలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తారనమాట. దీనివల్ల ఏంటంటే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవ్వడము, ఖర్చులకి తగినట్టుగా ఈ ఇన్కమ్ అనేటువంటిది పెరగడం కానీ, మీ పెర్ఫార్మెన్స్ పెరగడం కానీ, మీ పనికి తగిన ప్రతిఫలాన్ని చూడడం కానీ, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పట్టడం కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. దీంతో పాటుగా బుధుడు కూడా చాలా బాగున్నారండి. కన్యా రాశికి ఫస్ట్ అండ్ 10th లార్డ్. కెరీర్‌లో మంచి అభివృద్ధి అనేటువంటిది ఈ మాసంలో చూస్తారు. అయితే 23వ తారీఖు దాటిన తర్వాత సరిగ్గా ఫిబ్రవరి 23 దాటిన తర్వాత కుజుడి యొక్క స్ట్రెంత్ కూడా మీకు పెరుగుతుందండి. దీనివల్ల ఏదైనా సరే సమస్యలు ఏవైనా ఉంటే కోర్టుపరమైన ఇష్యూస్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే స్థలం కొనాలి, పొలం కొనాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఆల్సో ఇంకొక మాట ఏంటి అంటే సెకండ్ హాఫ్ అనేటువంటిది చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే. బట్ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ మాసంలో శుక్రబలం లేదు అండ్ గురుబలం కూడా తక్కువగా ఉంది. దీనివల్ల ఏంటి అనవసరమైన ఖర్చులు విపరీతంగా అయిపోతాయి. సో ఖర్చులు అదుపు చేసుకోండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే సప్తమంలో శని కాబట్టి ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయకపోతే కన్యా రాశికి అసలే ఈ కలత్రము అనేటువంటి దోషం ఉంటుంది. కాబట్టి మెరిటల్ లైఫ్లో ఎస్పెషల్లీ విమెన్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాస్త కేర్ఫుల్గా అడుగులు వేయండి. ఈ మాసంలో ఎస్పెషల్లీ శివుడికి అభిషేకం చేయించడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.